సో ఈస్ దిస్ ద మెసేజ్ దట్ యు ఆర్ గివింగ్ ఇన్ F3? అది ఇంకోలా చెప్పాం, అంటే ఇలా కాదు ఇంకోలా ఉంటుంది. సో అందుట్లో చేసే పాత్రలకు తగ్గట్టు ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే F3కి సంబంధించి సినిమాలో అంటే సినిమా షూటింగ్ అప్పుడు మీరు ఎంత కష్టపడినా చాలామంది ఆర్టిస్టులు డేట్లు అవన్నీ యాజ్ అ డైరెక్టర్ కానివ్వండి, యాజ్ అ ప్రొడ్యూసర్, ద హోల్ టీమ్ మీరు అందరూ కలిసి చాలా కష్టపడి వర్కౌట్ చేసే కూడా ఇప్పుడు అన్ని సినిమాలు ప్రీమియర్ షోస్ అని లేదంటే ఎక్స్ట్రా టికెట్ రేట్ ఇవన్నీ పెట్టి దేర్ ఈజ్ సమ్ సిస్టమ్ విచ్ ఈస్ గ్రోయింగ్. బట్ మీరెందుకు ఇందులో అంటే సినిమాకి ఫైనాన్స్ గురించి ఫండ్స్ గురించి మాట్లాడారు, డబ్బు వాల్యూ ఉంది కాబట్టి అసలు రేట్లు ఏమి పెంచకుండా అలాగే అంటే ఇది ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి మేము అనుకుంది ఏంటంటే నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎక్కువ మంది వస్తారు ఒక ఫ్యామిలీ అంటే, సో వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించి మేము నార్మల్ రేట్స్ చెప్పాం. హైదరాబాద్లో ఒక 7-8 హై అండ్ మల్టీప్లెక్సెస్ తప్ప సో మోస్ట్లీ అన్ని చోట్ల రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. సో పీపుల్ విల్ గో అండ్ వాచ్ ద ఫిలిం విత్ ఫ్లెక్సిబుల్ రేట్స్ అండ్ దే విల్ కమ్ అగైన్ అండ్ వాచ్ ద ఫిలిం. సో అదే ఎక్కువ రేట్లు పెడితే ఎస్ పాండమిక్ తర్వాత అందరూ క్రైసిస్లో ఉన్నారు. మనం సినిమాని అందరికీ రీచ్ చేయాలి. సో దట్స్ ద మోటో. అందరూ వచ్చి చూడాలి. అందరూ వచ్చి చూడాలంటే వాళ్ళకి రీజనబుల్ ప్రైసెస్ ఉంటే దే విల్ కమ్ అండ్ వాచ్. సింపుల్. అనిల్ రావుపూడి గారు చాలా వరకు అంటే డైరెక్టర్స్ ఒక ఎక్స్ట్రాడినరీ విజన్, ఫ్యాంటసీ ఇలాంటివి చాలా వరకు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నేను స్పెషల్లీ పర్సనల్లీ నేను మీ సినిమాలు చూసినప్పుడు కూడా ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది క్యాన్వాస్ మీద కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఐ ట్రై టు బీ విత్ ద ఆడియన్స్. అంటే థియేటర్లో ఉండి వాళ్ళతో నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటాను ఎప్పుడు నేను. సో సీన్స్ కూడా అలాగే ఉండాలనుకుంటాను నేను. సో వాళ్ళతో కనెక్టింగ్, వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఆడియన్స్ విల్ రియాక్ట్ మచ్ బెటర్. సో అది ఎప్పుడు ఫాలో అవుతాను నేను. మేబీ అందుకే ఆడియన్స్లో నాకు చాలా పెద్ద అప్లాజ్ ప్రతి సినిమాకి వస్తూ ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ నెట్వర్క్. సో పబ్లిక్లో నా ఫిలిమ్స్ బాగా పే చేస్తాయి, రెవెన్యూస్ కానీ అన్నీ కానీ చూసుకుంటే ఆల్ ఫిలిమ్స్ ఆర్ బిగ్గెస్ట్ నంబర్స్ ఫర్ ఎవ్రీ ఫిలిం. సో దట్స్ వై మేబీ ఐఎమ్ థియేటర్ ని ఎంగేజ్ చేయడంలో నేను సక్సెస్ అయ్యానేమో. సక్సెస్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఏంటి? ఎందుకంటే అందరూ అనుకోవటం వేరు, ఎగ్జిక్యూషన్ పార్ట్ వేరు. మీరు ఎగ్జిక్యూషన్ పార్ట్లో కూడా 100% సక్సెస్ అవుతున్నారు కదా. సో వాట్ ఆర్ ద 3 ఇప్పుడు ఎట్లా అయితే F3 ఉందో వాట్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్? ఫోకస్ అంతే, మనం చేసే పని మీద ఫోకస్, దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళటం అంతే. సో దానికి F3 అంటే F ఫర్ ఫోకస్ అంతే. సో ఎగ్జిక్యూషన్ అంటే ఓకే. సో మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం తీస్తున్నాం, సో రాసింది ఏంటి, తీసేది ఏంటి, మార్కెట్లోకి ఎలా తీసుకెళ్తున్నాం సినిమాని, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ స్ట్రాటజికల్ మార్కెటింగ్ అన్నీ చూసుకుంటూ చేయాలి. చూసుకుంటూ చేసినప్పుడు అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బట్ మీ సినిమాల విషయంలో ఐ థింక్ మార్కెటింగ్ అంటే మీ బ్రాండ్కి జనాలు ఫ్యామిలీస్లో వచ్చేస్తారేమో, బికాజ్ ఎంజాయ్ చేస్తారు అది, అరే మన సినిమా అన్నట్టు. అంటే మేబీ F2 తాలూకు వచ్చిన ఒక కనెక్ట్ అది. సో ఆడియన్స్ అందరికీ నా మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. సో సర్లేర్తో కంటిన్యూ అయింది అండ్ F3తో ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా పెరుగుతుంది. సో లాస్ట్ క్విక్ క్వశ్చన్, యాక్చువల్లీ F3 అంటే F2 అన్నారు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు F3 వచ్చేసి ఫన్, ఫ్రస్ట్రేషను, ఫండ్స్ అంటున్నారు. సో ఈ ఫన్ ఫ్రస్ట్రేషన్తో పాటు ఫండ్స్ని పక్కన పెట్టేసి ఫేవరెట్, సో ఈ మూడిట్లో నేను చెప్పిన పేరుకి ఏది అటాచ్ చేస్తారో యాజ్ అ డైరెక్టర్ అనేది మీరు నాకు చెప్పాలి. ఓకే, సునీల్ గారు ఫన్నా, ఫ్రస్ట్రేషనా, ఫేవరెట్? ఓకే, ఇప్పుడు ఇది వాడేశారు కాబట్టి మిగతా వాళ్ళకి వాడకూడదు. ఓకే, సో ఇప్పుడు మురళీ శర్మ గారికి ఏం చెప్తాం, ఇంకా ఫ్రస్ట్రేషన్ చెప్తే ఫీల్ అయిపోతాడు ఆయన. మిగిలింది అదే కదా. సో ఫన్ చెప్పలేము, ఫ్రస్ట్రేషన్ కూడా చెప్పలేము. పాప ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్. ఫ్రస్ట్రేషన్ నాకు ఎవరి వల్ల లేదు, అసలు ఆ ఆప్షన్ నేను వెళ్ళను. ఆర్టిస్టులు అందరినీ నేను లవ్ చేస్తాను. సో ఐ లవ్ దెమ్ లైక్ ఎనీథింగ్. సో నా సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ని నేను అంత ప్రేమిస్తాను కాబట్టి స్క్రీన్ మీద అంత టైమింగ్ వర్కౌట్ అవుద్ది. సో ఐ నెవర్ టేక్ వాళ్ళ వల్ల ఏదైనా చిన్న ప్రాబ్లం అనిపించినా ఐ డోంట్ గో ఇన్ టు దట్ జోన్, ఫ్రస్ట్రేషన్ జోన్లోకి వెళ్ళను. సో ఐ ఆల్వేస్ మేక్ మై సెల్ఫ్ కామ్ అండ్ ఐ విల్ బీ ఫోకస్డ్. వెంకటేష్ గారు కూడా ఈ పాయింట్ మెన్షన్ చేశారు, అంటే ఆర్టిస్టులు ప్రాక్టికల్ రీజన్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నా కూడా అనిల్ ఎప్పుడు కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు అనేసి. దట్స్ వాట్ ఐ డూ. అందుకే సినిమా అంత బాగా వచ్చింది. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద వైరాగ్యం అలా వచ్చింది? నా వయసు చిన్నదని నీకు ఎవరు చెప్పారు? వయసు అంటే ఎక్స్పీరియన్సే కదా. 30 years, ఆల్మోస్ట్ 15 years ఉన్నాను ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ 39 అయ్యాను.
సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ F3లో చాలా మటుకు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ రాబోతున్నాయి అని చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు, మాకు కూడా అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒక చిన్న మెహ్రీన్, తమన్నా గారు, సోనాల్ చౌహాన్ గారు ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే మీరు ఎక్కడ రివీల్ చేయట్లేదు కాబట్టి అసలు నో ఇదే ఎట్లా. బట్ తమన్నా గారిది ఎందుకో ఇంకా ఎక్కువ ట్విస్ట్ సినిమాలో ఇచ్చే క్యారెక్టర్ లాగా ఉంది అనిపిస్తుంది. అది సర్ప్రైజ్, చెప్పను. నువ్వు ఎంత అడిగినా చెప్పను. నువ్వు ట్రై చేస్తున్నావు, నువ్వు ట్రై చేయబోతున్నావు అయినా చెప్పను. అది సినిమాలో చూడాలి మీరు. ఇట్స్ సర్ప్రైజ్. సో యా, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం F2లో చూసుకుంటే వెంకటేష్ గారు ఐ గెస్ ఆయన అనాథ అది పెట్టారు కదా ట్రాక్. ఇందులో వరుణ్ తేజ్ కి ఆ ట్రాక్ పెట్టారు కదా, అంటే ఆయన ఆర్ఫాన్ అనేది కూడా ఉంది. ఆర్ఫన్ అనేం కాదు. సో F2లో వెంకటేష్ గారికి ఫ్యామిలీ లేదు, సో దట్స్ వై ఐ కెప్ట్. ఇందుట్లో వెంకీ గారికి ఫ్యామిలీ పెట్టాను, అండ్ వరుణ్ అందుట్లో ఫ్యామిలీ ఉంది, సో ఇందుట్లో ఫ్యామిలీ తీసేసాం. సో అంటే క్వైట్ డిఫరెంట్గా ఏం చేయగలం ఆ ఫ్రాంచైజీకి, ఆ సినిమాకి, ఈ సినిమాకి మార్పులు చేర్పులు చేసే ప్రాసెస్లో. జస్ట్ కాంపిటీసి వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఉంది ఆల్రెడీ అంటే సోనాల్ చౌహాన్ ఆయన ఎక్సా ఎంపడు. ఆయన ఎక్సా అలాగ అనుకుని వెళ్ళు. నువ్వు ఒక కథ రాసుకొని వెళ్ళిపో సినిమాకి. వద్దండి. సో ప్రేక్షకులు అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే కథను ఎంజాయ్ చేయబోతున్నారు రోలర్ కోస్టర్లా. కాబట్టి అనిల్ రావుపుడి గారు ఇందులో ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఎలా ఇస్తున్నారు డబ్బుల గురించి అనేది మాకు అర్థం. మెసేజ్ లాగే ఉండదు, ఇట్స్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు. అంటే మనకి మనీ గురించి సంబంధించిన కొన్ని నిజాలు చెప్తున్నాం అంతే. అది క్లాస్ కాదు, అది మెసేజ్ కాదు. కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు, అండ్ సో ఇట్స్ కరెక్టే కదా అనిపిస్తే చాలు.